బ్యాంకర్లు మనల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. బ్యాంకర్స్ నవ్వుతూ పలకరిస్తున్నారంటే అది సర్వీస్ మాత్రం కాదండి. ఆ నవ్వు వెనక వాళ్ళ టార్గెట్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా స్కామ్ చేయకపోయినా లీగల్ గా మీ దగ్గర నుండి డబ్బు ఎలా లాగేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ది మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్. మీ అకౌంట్ లో ₹100 తగ్గినా దానికి బ్యాంక్ వాళ్ళు వేసే పెనాల్టీ ఎంతో తెలుసా? అది ఓన్లీ పెనాల్టీ మాత్రమే కాదు, దానికి 18% GST కూడా ఉంటుంది. అంటే మీరు అమౌంట్ పోగొట్టుకోవడానికి మీరు ట్యాక్స్ కూడా కడుతున్నారనమాట. ఇంకా కొన్ని బ్యాంక్స్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని చెప్పి హిడెన్ గా SMS అలర్ట్ చార్జెస్, డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజ్ అండ్ స్టేట్మెంట్ చార్జెస్ వేస్తుంటారు. ఇయర్ ఎండింగ్ చూసేసరికి సైలెంట్ గా మీ అకౌంట్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ అయిపోయి ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి బ్యాంకు వెళ్తే, సార్ ఇది కొత్త స్కీమ్ వచ్చింది, FD కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటగడతారు మనకి. ఇది బ్యాంకర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్ సెల్లింగ్ టాక్టిక్స్. రిమెంబర్, వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవడానికి మీ అమౌంట్ ని సంవత్సరాల పాటు బ్లాక్ చేస్తారు. మిడిల్లో మీరు అది తీద్దాం అనుకున్న సరెండర్ వాల్యూ పేరుతో మీ అసలు అమౌంట్ నుంచే కట్ చేస్తారు. జాగ్రత్త. ఈ విధంగా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి మన మీద వాళ్ళ టార్గెట్ రీచ్ అవడానికి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ సెక్షన్ లో మీకు కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటే షేర్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు. అలానే దీని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు DM చేయండి, లేకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.